హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు వీడియో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. మసాలా గుత్తి వంకాయ కర్రీ. సో రెస్టారెంట్ స్టైల్‌లో అన్నమాట ఇది. ఒకసారి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసేయండి ప్రాసెస్. అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. నా ఛానల్‌ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇట్లనైతే వంకాయలనైతే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. దాని తర్వాత మనం మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాము. నువ్వులు అండ్ యాలక్కాయలు, పల్లీలు, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఆప్షనల్ అండి, మీ ఇష్టం, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్లోకి ఒక 2-3 మిరియాలు తీసుకోవాలి. తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోండి మీరు. ఒక మీడియం సైజ్ అయితే ఆనియన్ తీసుకున్నాను అండ్ ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత కారం, రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. పచ్చిగా కర్రీ ఉండకుండా మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము కాబట్టి కొంచెం ఎక్కువ కారమే పడుతుంది మాకు. సో అది మీ క్వాంటిటీని బట్టి అయితే వేసుకోండి. తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక చిటికెడు మెంతి పొడి వేయాలి. దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా, ఇది గుత్తి వంకాయ మసాలా కర్రీ కాబట్టి కొంచెం మసాలాస్ అయితే ఉంటాయి. గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. తర్వాత దీనిని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి కలర్ ఇట్లా వస్తుంది మనకి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలకు ఈ మసాలా అన్నది పట్టించాలి. నీట్గా స్టఫ్ చేసుకోవాలి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది బిర్యానీలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. ఇట్లా 1 బై 1 వంకాయలు అయితే స్టఫ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. దీనికైతే కొంచెం లైట్గా ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మంచిగా ఈ వంకాయలు అనేటివి ఆయిల్లోనే మంచిగా మగ్గాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందని చెప్తున్నాను. ఇది ఇట్లా మధ్యలో స్టఫ్ చేయంగా మిగిలిన మసాలాను పక్కన పెట్టుకోవాలి. ఒక బాండి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇందాక ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, ఇవైతే దీంట్లో వేసుకోవాలి. ఆయిల్లో 1 బై 1 వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒకసారి కలపాలి. స్పీడ్గా కలిపితే ముక్కలు అనేటివి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు వాటిని అలానే వదిలేయాలి. నెక్స్ట్ ఒకసారి మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఒక 2-3 సార్లు సేమ్ ప్రాసెస్లో చేయాలండి. ఈ కర్రీని మాత్రం కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ అది ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇంకొక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. సో ఓకే అండి, ఇలా మరొకసారి ఇంకొంచెం అయితే బాగుంటుంది. మనం మసాలా వేసిన తర్వాత మాడు వాసన రాకూడదు కాబట్టి ఎక్కువసేపు మగ్గనియాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం ఇవి హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాతనే మనం మిగిలిన మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా మిశ్రమాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి. చూడండి వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. మరొకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ అట్లా వదిలేసేయాలి దాన్ని. అప్పుడే ప్రాపర్గా మంచిగా కుక్ అవుతుంది. పచ్చి వాసన రాకుండా వంకాయ గుత్తి తిన్నా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. చపాతీలోకి అయితే అసలు అమోఘంగా ఉంటుంది. చూడండి ఇట్లా మనకు ఇది ఉడికిందని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ సపరేట్ అవుతుంది కర్రీలో నుంచి. చూడండి ఇట్లా పైన కనిపిస్తుంది కదా, అలా ఇలా ఉంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ కర్రీని చూస్తే నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నామై. ఓకేనండి, అంతే ఈ వీడియో. బాయ్.